ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడే చర్యలను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2 రోజుల్లో ఆపరేషన్ను పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు వెల్లడించారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులు ఎక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగినా సహాయక చర్యల్లో పాల్గొనే ఎక్స్పర్ట్స్ను తీసుకువచ్చి వారి సహాయం తీసుకుంటున్నామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ऑक्सीजन की यहाँ दिक्कत है, हमें ऑक्सीजन की दिक्कत और गर्मी, पसीना बहुत, देखो पसीना बहुत पूरी हाफ रोज हाँ हम जहाँ तक पहुँचना था हम पहुँच चुके हैं। हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है। हमारे साथ ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं। मुन्ना इतना लंबा रिक्स मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी, नहीं इससे आगे नहीं, इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी। चलो बाहर चलो, बिल्कुल कम ऑन। इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना 1 मिनट भारी पड़ रहा है यहाँ पे, बहुत बड़ा रिस्क। ये हमारे फिरोज कुरैशी रेड माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हुए हैं। ये पूरा देखो, पूरा का पूरा रिस्क, ये टूटा हुआ है, कितना बड़ा रिस्क ले रहे हैं। ये पूरा किराए के ये देखो पूरा का पूरा। ये फिरोज हम पहुंच चुके हैं मशीन के पास बिल्कुल। ये देविंदर, ये मुन्ना कुरैशी, ये है मशीन और बाकी का हिस्सा जो इधर कह रहा है। तो जहाँ पे आप एक लाइट देख रहे हो, यहाँ से 150 से 200 मीटर के करीब दूरी है जहाँ लाइट। ఇప్పటికే ప్రమాద స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేశామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్. గ్యాస్ కట్టర్తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరు చేసినట్లు తెలిపారు. మట్టి నీరుతో నిండిపోయిన సిల్ట్ను పూర్తిగా తొలగించి పూడికలోనికి వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో అత్యంత నైపుణ్యం ఉన్న అందరినీ మేము ఆహ్వానించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో దేశ సరిహద్దుల్లో టనల్స్ నిర్మించే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ టనల్ యాక్సిడెంట్ జరిగినా అందులో పాల్గొన్న వారిని ఈరోజు మేము ఆహ్వానించి మరి మా ఎంబర్ తీసుకొచ్చి ఈరోజు టనల్లో కూడా పంపించి మరోసారి పరిశీలన చేయడం జరిగింది. డీ వాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ప్రకృతి విపత్తును సైతం రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వారి గురించి తాను మాట్లాడదలుచుకోలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశ విదేశాల్లో ఉన్న టన్నెల్ ఎక్స్పర్ట్స్ సూచనలతో ముందుకెళ్తున్నట్టు వెల్లడించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరుతో ఉండే సిల్ట్ ఉందో ఆ సిల్ట్ ఒక 200 మీటర్ల వరకు పెరిగిపోయి సుమారు 15-20 ఫీట్ల వరకు పెరిగి ఉండి కొంత రెస్క్యూ ఆపరేషన్స్ లో కొంత ఆటం జరిగిన మాట మీ అందరూ గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు చాలా దురదృష్టకరమైన విధంగా మాట్లాడడం, ఈ దిగజారిన మాటలు అనవసరం. దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడికి ఆహ్వానించి మేము కూడా మంత్రులను కూడా 24 గంటలు సంఘటన జరిగిన 3 గంటల నుంచి ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నాము. ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్ లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు అక్కడ